ఏంటి సార్ అర్ధరాత్రి పూట ఈ నడకలేంటి సార్? ఒంగోవాలా ఎందుకండి? ఏంటి ఈ మధ్యన క్వశ్చన్స్ అని ఎక్కువ వేస్తున్నావు? ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఫోన్ చేయమంటావా? అక్కర్లేదు. జానకి నేను ఆల్రెడీ ఒంగోనున్నాను సార్. లే. ఎందుకు ఒంగోమన్నట్టు, ఎందుకు లేవమన్నట్టు సార్? ఇంటికి గాడ్ ఉంటుంది అనుకున్నాను. దూకడానికి నువ్వు హెల్ప్ అవుతావు అనుకున్నా. గాడే లేదు. అయినా లాస్ట్ టైం వచ్చినప్పుడు తెలీదా సార్? లాస్ట్ టైం గేట్ నుంచి వచ్చాను. ఓహో. నేను వెళ్తాను, నువ్వు ఇక్కడ ఉండు. గోడ లేనింటి గేట్ ఎందుకు చెప్పండి సార్? నా కర్మ. Hey Aldi, what are you doing here? I came my friend wall jump bend me. Robbery? No robbery sir. Blackberry. Freeze. You are under arrest. Don't move. Just wait. Super. Avala? I don't want. Have it man. Have it. Ow! ఏంటి ఎందుకు కొడుతున్నారు? ఒంగుంటే కొడతారా? బ్లాక్బెర్రీ అంటే అరెస్ట్ చేస్తారా? ఐ వాంట్ మై లాయర్ రైట్ నౌ. రేపు తెల్లవారేసరికల్లా ఇక్కడి నుంచి నేను రిలీవ్ అయిపోతాను. ఆ లాయర్ని పిలిపించండి. యు బ్లడీ ఫూల్స్. రేపు దాకా ఎందుకు? ఇప్పుడు వెళ్ళిపోవచ్చుగా. నేనే ఇక్కడ భక్త బిందాస్. అబ్బా రామ్దాస్. నేనే. వద్దులే. Go back. Go. This is jail. This is Brooklyn Bridge. This is Manhattan. Oh. This is city of center. And no. వెళ్దామా? నేను ఎందుకులేండి, మీరు వెళ్ళండి. వెళ్దాం. వై? నేను ఒక్కడనే వెళ్ళానుకో పోలీసులు వస్తారు, నిన్ను అడుగుతారు, నువ్వు నా మొత్తం ప్లాన్ చెప్పేస్తావు. అప్పుడు నా పని జింగిడీమే బింగిడి అయిపోతుంది. అందుకని మన ఇద్దరు కలిసి వెళ్దాం. ఇన్ కేస్ ఇఫ్ ఐ డోంట్ కమ్. What happened? ఏం చేస్తున్నావురా? ప్రేమ కోటి రాస్తానా? ప్రేమ కోటే? అవ్వా, ఇందాక పెర్ఫార్మెన్స్ కి ఇప్పుడు పెర్ఫార్మెన్స్ కి ఇంత తేడా చూపిస్తున్నావేంట్రా? నువ్వు సామాన్యుడు కాదురా మేడం. వీడు జైలు బద్దలుకుంటే పారిపోతా ఉంటున్నాడు మేడం. వీడి బాడీ మీద జైలు మ్యాప్ ఉంది మేడం. ఎటు నుంచి ఎటు వెళ్తే తప్పించుకోవచ్చు అంతా ఉంది మేడం. కావాలంటే చూపిస్తాను రెడ్డి. ఏంట్రా కూర్చుని పెద్ద పెర్ఫార్మెన్స్ ఇస్తున్నావు? లేరా లే, నీ సంగతి ఏదో తెలుస్తాను. మేడం గారు చెప్పరా చెప్పు. ఓకే చెప్పు. ఓకే, 1 సెకండ్. ఇందాక ఉంది కదరా, ఇప్పుడు ఏమైంది? ఇందాక ఇక్కడ ఉంది మేడం, నేను చూసా. ఉంది, ప్రామిస్. Don't play games. ఇప్పుడు లేదు కదరా. ఏంటిది? జైల్, మ్యాన్హాటన్, బ్రూక్లిన్, సెంటర్ ఆఫ్ ది సిటీ. వద్దులేండి సార్, జైలు నుంచి తప్పించుకునేటప్పుడు వాడదాం. రెండు రోజుల నుంచి అడవిలో తిప్పుతూ నరకం చూపిస్తున్నావు కదరా. ఒరే, జైల్లో ఉంటే కనీసం బతకడానికైనా ఛాన్స్ ఉండేదిరా. ఈ అడవిలోకి తెచ్చి పడేసేవేంట్రా బాబు? ఇక్కడ జంతువులకు మన భాష రాదు, మన మీద జాలి ఉండదురా. అమ్మో, ఏంట్రా పులే? నీకు పులి అంటే భయమా? నీకు భయం లేదా? నాకు పిల్లి అంటే భయం. పిల్లంటే? ఒరే, నన్ను ఎందుకురా ఇంత హింస పెడుతున్నావు? నేను నీకేం ఉపకారం చేశాను రా? నన్ను చంపేరా దరిద్రం వదులుద్ది. ఒరే ఒరే ఒరే, పులిరా. అరే, అదేంట్రా నన్ను చూపిస్తావు? అరే, దాంతో ఏం మాట్లాడేవరా? అది నా వైపు వస్తుందిరా. దానికి ఆకలిగా ఉందంట. పులి భాష కూడా తెలుసా నీకు? నేను చేతితో కూడా మాడతాను.
చెబుతా తర్వాత మాట్లాడచ్చు. ఒరే అది నా వైపు వస్తుందిరా, అవతల బొమ్మ సారీ, చెప్పరా. అది హంగిరి జంగిరిగా ఉంది. అది నా మాట కూడా విందమ్మా. అరే అరే పులి తల్లి, నీకో దండం పెడతాను, నా వైపు రావద్దమ్మా. నేను చాలా మంచోడమ్మా, నీకు తెలుసా? ఆడు ఒంగోమంటే వంగున్నాను. పోలీస్ స్టేషన్లో బ్లాక్ బెర్రీ చూపించా. నీ దండం పెడతారా, రావద్దమ్మా. ఎలా రిక్వెస్ట్ చేశారో చూసావా? నాకు తెలిసిన పులి భాష. దగ్గరికి వచ్చిందిరా. అరే ఏం చేస్తుంది రాది? వెనక్కేమన్నా దాన్ని? కొమరం పులి అయితే నా మాట వినేది, ఇది ఫారెన్ పులి, నా మాట విందు. అరే 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 అది దగ్గరకు వస్తుంది అంటే పట్టుకుంటుందామారా. అరే నీ దండం పెడతాను రా, దాన్ని ఆపరా బాబు, ఆపరా, కలపరా. ఎందుకు వచ్చావు? నేను కనపడలేదని నువ్వు తినవని నాకు తెలుసు. పిజ్జా ఎక్కడికి? ఎక్కడెందుకు దాచావు? నీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పచ్చు కదా. నీకోసం వాటర్లో దూకాను, ఫైట్ చేశాను. మీ డాడీకి చెప్పచ్చు కదా ఇవన్నీ. పోనీ నేను చెప్పేనా? చెప్పేస్తా. అంకుల్ మళ్ళీ ముద్దు పెట్టుకుంటున్నారు కదా. సారీ, ఇద్దరు కోఆపరేట్ చేస్తేనే ఇలాంటివి జరుగుతాయి. ఎంతసేపు మొహాలు చూడుకొని మాట్లాడమంటావు? మీ నాన్న వస్తున్నారు. ఇలా బాగుంది కదా. నిజం అనుకున్నావా? ఏమైంది? I'm sorry. You okay? ప్రియా, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు ఇక్కడ? మామ్ మెమరీస్. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా. ఇవన్నీ తీసుకెళ్తావా? పిచ్చిదనుకుంటారు. ఎక్కడికెళ్ళాడు? హాయ్. మొహాలు ఎందుకు తిప్పుకుంటావు? నేనేమి ప్రేమించమనట్లేదు, పెళ్లి చేసుకోమనట్లేదు. జస్ట్ నేను ఒక బెటర్ ఆప్షన్ అని చెప్తున్నాను అంతే. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. ఓకే చెప్పను, బట్ పెళ్లి విషయంలో మాత్రం క్లారిటీగా ఉండు. మనసా, మనిషా, డబ్బా, ప్రేమ, నీ క్లారిటీ వచ్చాక డెసిషన్ తీసుకో.
ఓకేనా? ఇంకో విషయం, ఆ రోజు బ్రిడ్జ్ దగ్గర ఎందుకు ఏడుస్తూ వెళ్ళిపోయావో అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు తెలిసింది. మీ అమ్మ ఆత్మహత్య చేసుకోలేదు. నాకు ఈ విషయం ఈ రీల్ బాగా చేశాకే తెలిసింది. సారీ రియా. Happy birthday, sweetie. I know it's your 13th birthday and a very special day. నా ప్రేమనంతా దీనిలో పెట్టి నీ కొరియర్ చేస్తున్నాను. ఇది నీ బర్త్డే గిఫ్ట్. సారీ అమ్మా, రేపు నేను నీ బర్త్డేకి రాలేకపోతున్నాను. డాడీకి ఏదో బిజినెస్ పార్టీ, దానికి నేను తప్పకుండా వెళ్ళాలి. మరి ఏం చేయను, డాడీతో ఫైట్. మా ఇద్దరి మధ్య ఈ గొడవలు చాలా కామన్. ఇవన్నీ చూస్తే నీకు పెళ్లి మీద నమ్మకం పోతుంది. అందుకే చిన్నప్పటి నుండి నేను బోర్డింగ్ స్కూల్లో దూరంగా చదివిస్తున్నాను. చెప్పుకోవడానికి నాకు మాత్రం ఎవరున్నారు? నువ్వు తప్ప. నాకు కూడా ఈ లైఫ్ నచ్చట్లేదు. ఇంకో మాట, ఈ వయసు నుంచే నువ్వు ప్రేమ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నువ్వెంత ప్రేమిస్తున్నావో కాదు, నిన్నెంత ప్రేమిస్తున్నాడో చూసి నిర్ణయం తీసుకో. What happened, baby? Mommy. Oh. Don't cry, baby. Don't cry. Don't cry. No, baby. డాడీకి వెళ్ళి చెప్తా. No, baby. Not. Don't cry. హాయ్. ఎక్కడున్నా విశ్వ? నేనా? ఇంట్లో ఉన్నాను. ఏంటి గొంతు నొక్కుతుంది? ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదు, నిన్ను కలిసి ఒక మాట చెప్పాలి. నేను ఎగ్జాక్ట్ అదే ఫీలింగ్లో ఉన్నాను. నిన్ను కలిసి ఒక మాట చెప్పాలి. ఏంటి? అది ఫోన్లో చెప్తే బాగుండదు, కలిసినప్పుడు చెప్తా. ఏంటిది విశ్వ? ఇది నేను నన్ను ప్రేమించే అమ్మాయి ఉండిపోయే హౌస్ ప్లాన్. పదా చూపిస్తా. అది అమ్మా నాన్న, అన్నా వదిన, వాళ్ళకి రూమ్. ఇది పిల్లల కోసం. అండ్ దిస్ ఇస్ మై మాస్టర్ బెడ్రూమ్. అది స్విమ్మింగ్ పూల్. ఆ రూము అప్పుడప్పుడు మా మామయ్య వస్తూ ఉంటారు, ఆయన అక్కడ ఉంటారులే. పైన టెర్రస్ మా కోసం, మా ఇద్దరి కోసం. పైన స్టార్స్, కింద మేము, దగ్గరగా, చాలా దగ్గరగా, చాలా చాలా. అమ్మా ఎవరు? ముందు నా హౌస్ ప్లాన్ ఎలా ఉందో చెప్పలేదేంటి? ముందు అమ్మ ఎవరో చెప్పు. తన మనసు నాకు తెలీదు, నా మనసు తనకు తెలిసిందో లేదో నాకు అర్థం కావట్లేదు. నీకింకా అర్థం కాలేదా విశ్వ? నేనెంతగా ప్రేమిస్తున్నాను?